అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. వివిధ కోర్సులకు సంబంధించి విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా బెల్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా లేటెస్ట్ వీడియోల సమాచారం చేరేందుకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ రాసి చాలామంది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో చేరాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఐఐటీలు కాకుంటే ఎన్ఐటీలు కాకుంటే ట్రిపుల్ ఐటీలు, ఆ తర్వాత జిఎఫ్ఐటీలు వీటిని మాత్రమే చూస్తూ ఉంటారు. ఇట్లా కాకుండా ఏదో ఒక స్పెషలైజేషన్ కోర్సు కోసం అంటూ ఏర్పాటు చేసినటువంటి దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో కూడా కంప్యూటర్ సైన్స్ సహా ఇతర అనేక రకాల కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలామంది మిస్ అవుతూ ఉంటారు. అప్లై చేయడానికి కూడా సమాచారం లేక ప్రయత్నం కూడా చేయరు. అలాంటి వాటిలో ఒకటి ఆర్జిఐపిటి, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్. దీనికి సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో దీనికోసం అమేథీ అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అమేథీ, మొన్న కుంభమేళా జరిగిన ప్రయాగ్రాజ్కి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతోపాటుగా లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ సిటీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాంటి చోట ఈ ఆర్జిఐపిటి అనేది దేశంలోనే ఒక ప్రముఖ విద్యా సంస్థ. ఇది కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్లో కేవలం పెట్రోలియం సంబంధిత కోర్సులే కాకుండా ఇతర అనేక రకాల కోర్సులు విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం తెలియకపోవడం వల్ల మిస్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ కోసమే మనం ఈ వీడియో చేస్తున్నాం. మీరు జేఈ మెయిన్స్ ద్వారానైనా జేఈ అడ్వాన్స్డ్ ద్వారానైనా రెండింట్లోనూ దీంట్లో అడ్మిషన్స్కి అవకాశం ఉంటుంది. సో ప్రయత్నం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇందులో ఉన్న కోర్సులు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్ అండ్ నేచురల్ గ్యాస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పర్టికులర్గా మళ్ళీ మేజర్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ గురించి, ఈవీస్ గురించి లేటెస్ట్ టెక్నాలజీ కోర్స్ అన్నమాట. ఇక బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్, వీటితో పాటుగా ఇతర అనేక రకాల కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్, చూడండి కాంబినేషన్ కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్. ఈ కాంబినేషన్ కూడా చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా, అనేక రకాల ప్రయోజనాత్మకంగా ఉండేటువంటి కోర్సు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ పెట్రోకెమికల్స్ అండ్ పాలిమర్స్ ఇంజనీరింగ్లో ఇది ఉంటుంది. దాంతోపాటుగా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో మళ్ళీ మేజర్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇంజనీరింగ్. ఇప్పుడంతా లేటెస్ట్గా అందరూ కూడా గ్రీన్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు. దానికి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. బీటెక్ ఇన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చూడండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ డిజైన్ ఇంజనీరింగ్తో కలిపి ఒక కొత్త బ్రాంచ్ ఉంది. బీటెక్ ఇన్ ఐటీ కూడా ఉంది. ఐటీతో పాటుగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ ఆర్జిఐపిటిలో అందుబాటులో ఉంది. చూడండి ఆర్జిఐపిటి అంటే అది పెట్రోలియం టెక్నాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు. ఇక్కడ సిఎస్సి ఉంది, సిఎస్సి రిలేటెడ్ ఇతర బ్రాంచెస్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. చూడండి చాలా ఐఐటీల్లో ఎన్ఐటీల్లో కూడా అందుబాటులో లేనటువంటి బ్రాంచ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బీటెక్. దాంతోపాటుగా పెట్రోలియం ఇంజనీరింగ్ ఇన్ అప్లైడ్ పెట్రోలియం జియోసైన్స్, దీనికి సంబంధించినటువంటి ఇలాంటి కోర్సులన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటుగా ఇంటిగ్రేటెడ్ 5 years కోర్స్ డ్యూయల్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరే ఏఐ విత్ కంప్యూటర్ సైన్స్, ఇది కూడా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, ఇది కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఇవి మొత్తం అందుబాటులో ఉన్నటువంటి కోర్సుల్లో అది పెట్రోలియం టెక్నాలజీ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ అని చెప్పుకుంటున్నప్పటికి కూడా 5 రకాల సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి. చూడండి ఎంత ఉపయోగమో. ఇలాంటి ఈ బ్రాంచెస్ అన్నిటికీ కూడా దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ పూర్తిగా జోసా ద్వారానే జరుగుతుంది. జోసా సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఈ సైట్లో జూన్లో
అప్లికేషన్స్కి నోటిఫికేషన్ ఇస్తారు, మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు దీని అడ్మిషన్ అంతా జోసా నుంచే జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మొదట సీట్లు కేటాయిస్తారు, ఆ తర్వాత ఫిల్ కాకపోతే జేఈఈ మెయిన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రావడమే కాకుండా 80% మార్క్స్ ఇంటర్మీడియట్ అంటే +2లో 80% అగ్రిగేట్ మార్క్సెస్ వచ్చి ఉండాలి. అదేవిధంగా 75% అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి 12th క్లాస్ కానీ ఇంటర్లో కానీ వచ్చి ఉండాలి. ముందు ఈ లిస్టు ప్రిపేర్ చేసినప్పుడు మొదట జేఈఈ అడ్వాన్స్డ్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ అవసరమైనంత మేరకు క్వాలిఫై కాకపోతే మెరిట్ లిస్ట్లో వాళ్ళకి సరిపడా జనం లేకపోతే అప్పుడు జేఈఈ మెయిన్స్లో స్టూడెంట్స్ కూడా అక్కడ అడ్మిషన్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో సీట్లు కూడా ఎన్ని ఉన్నాయి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. కెమికల్ ఇంజనీరింగ్లో 60 ఉన్నాయి, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో 30 ఉన్నాయి, అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీలో 30 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 60 సీట్లు ఉన్నాయి. చూడండి, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ ఇంజనీరింగ్లో 50 సీట్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 50 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 50 ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 30 ఉన్నాయి, ఐటీలో 50 ఉన్నాయి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో 60 ఉన్నాయి. మొత్తం సీట్లు చూస్తే 600 సీట్లకి ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. 600లో ఓపెన్ కేటగిరీలో 239 ఉంటాయి, ఈడబ్ల్యూఎస్కి 60 ఉంటాయి, ఓబీసీ ఎన్సీఎల్కి 160 ఉంటాయి, అదేవిధంగా ఎస్సీ 94, ఎస్టీ 47, అది మిగిలినటువంటి కేటగిరీలు కూడా కలిపి మొత్తంగా చూస్తే 600 సీట్లకి ఇక్కడ అడ్మిషన్ జరుగుతుంది. ఇక ఈ అడ్మిషన్కి సంబంధించినటువంటి ఫీజుల వివరాలు కూడా మొత్తంగా చూస్తే ఫీజులు నేరుగా టోటల్ ఫీజు బీటెక్కి 1,51,500 రూపాయలు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదవడానికి ఒక్క ఏడాదికి ఫీజు 1,50,000. చూడండి ఎంత తక్కువ ఫీజో. అయితే ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంది, దూరంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలకి, కాబట్టి రాను పోను ఛార్జీలు, ఇతర ఖర్చులు, సమయం ఇవన్నీ ఉంటాయి. కానీ ఫీజులు మాత్రం చాలా చాలా తక్కువ. ఐఐటీల స్థాయి ఇన్స్టిట్యూట్లో ఐఐటీలతో పోలిస్తే చాలా తక్కువ ఫీజు ఇక్కడ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 1,51,000 ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి 1,26,000 మాత్రమే ఫీజుగా ఉంది. ఇక దాంతోపాటుగా ఇతర జనరల్ ఫీజెస్ అన్నీ కూడా కలిపి అదర్ సెమిస్టర్స్ కోసం అని చెప్పేసి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. మెస్కి ఒక్కొక్క సెమిస్టర్కి 20,000 రూపాయలు. చూడండి ఎంత తక్కువ ఫీజులో 1,70,000 రూపాయలతో అయిపోతుంది. ఇంకొక 10,000 రూపాయలు ఈ మైనర్ ప్రోగ్రామ్స్ అంటే మీరు చేస్తున్నటువంటి మేజర్స్కి తోడుగా ఇతర మైనర్స్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఒక 10,000 రూపాయలు ఒక్కొక్క సెమిస్టర్కి కట్టాల్సి ఉంటుంది. చాలా మొత్తంగా చూస్తే 2 లక్షల రూపాయలు, 2.5 లక్షల రూపాయలతోనే ఏడాదికి మీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసుకునే దానికోసం అవకాశం ఉంది. అంటే 10 లక్షల రూపాయలతో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్, 8 లక్షల రూపాయల లోపుతో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ కూడా తమ కోర్సుని కంప్లీట్ చేసేదానికోసం ఆర్జీఐపీటీలో చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి, చాలా మంచి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఈ కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. జేఈఈ అడ్వాన్స్డ్లో 1835వ ర్యాంక్ నుంచి 14,689వ ర్యాంకు. ఈ ర్యాంక్స్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ సిఎస్సి వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లో 14,689వ ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ రావడం అంటే అది చాలా చాలా విశేషం. అలాంటిది ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇక ఐటీ బ్రాంచ్లో చూస్తే 22,845వ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి కూడా ఐటీలో సీట్ వచ్చింది. ఎంత ఆశ్చర్యంగా. అది ఇంటిగ్రేటెడ్ కోర్సులో చూస్తే మనం 23,672 అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ కోర్సులో 23,672 ర్యాంకు జేఈఈ అడ్వాన్స్లో వచ్చినటువంటి స్టూడెంటు ఆర్జేఐపీటీలో చేరారు. చూడండి ఎంత కాంపిటీషన్ తక్కువ, ఫీజు తక్కువ, మంచి బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి, పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటు, అన్ని రకాలుగాను అనేక రకాలుగా అవకాశాలు ఉన్నటువంటి సంస్థ. ఇక అదే జేఈఈ మెయిన్స్ ద్వారా చూస్తే మనం జేఈఈ అడ్వాన్స్ ద్వారా చూసాం మనం. అదే బ్రాంచ్కి జేఈఈ మెయిన్స్లో కట్ ఆఫ్ ఎంత ఉందని చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ జేఈఈ మెయిన్స్లో అవకాశం లేదు, ఎందుకంటే ఆ జేఈఈ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్తోనే అది ఫిల్ అయిపోయింది. ఇక ఐటీ బ్రాంచ్ కూడా అంతే, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా అంతే. సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ హోల్డర్స్తో నిండిపోయింది. మిగిలినటువంటి బ్రాంచెస్లో లీస్ట్ ర్యాంక్ ఎంతో చూస్తే
5907వ ర్యాంకు. ఇందులోనూ పెట్రోలియం ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అప్లైడ్ పెట్రోలియం జియోసైన్స్. ఈ కోర్సులో పెట్రోలియం ఇంజనీరింగ్ అప్లైడ్ జియోసైన్స్తో కలిపి స్పెషలైజేషన్ చేస్తే ఆ కోర్సులో జేఈఈ మెయిన్స్లో 1,05,907వ ర్యాంకు. ఎవరిది? ఓపెన్ కేటగిరీ. ఇప్పుడు వరకు నేను కట్ ఆఫ్ చెప్పినవన్నీ కూడా ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 1,00,000 ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్కి ఆర్జీఐపీటీ దాదాపు ఐఐటీలతో సమానమైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో సీట్ వచ్చిందంటే చూడండి ఎట్లా ఉందో, ఎంత అవకాశమో. దీన్ని చాలామంది తెలియకపోవడం వల్ల అవకాశం వదిలేసుకుంటారు. కాబట్టి నేను ఇప్పటివరకు కట్ ఆఫ్ చెప్పాను, ఫీజుల వివరాలు చెప్పాను, అడ్మిషన్ ప్రాసెస్ చెప్పాను, ఏ బ్రాంచెస్ ఉన్నాయన్నది చెప్పాను. వీటన్నిటిని మీరు గమనంలో ఉంచుకుని రేపు జూన్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంటుంది. సంబంధిత వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ నోటిఫికేషన్ ఆధారంగా మీరు అప్లై చేసుకుంటే జోసా ద్వారానే ఈ సీట్లన్నీ అడ్మిషన్ ఇస్తారు. కాబట్టి చాలా మంచి అవకాశం ఉపయోగించుకుని జోసా ద్వారా ఆర్జీఐపీటీలో మీరు చేస్తే ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ కూడా 2023-24లో యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 10.5 లక్షల రూపాయల యావరేజ్ ప్యాకేజ్ ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ చూస్తే దాదాపు 28 లక్షల రూపాయల వరకు ఉంది. అంటే తక్కువ ఫీజులతో ఎక్కువ ప్యాకేజ్, మంచి ప్లేస్మెంట్ సాధించే దానికోసం ప్లేస్మెంట్ పర్సంటేజ్ కూడా 95 అబవ్ ఉంది, ఇన్ని రకాల బ్రాంచెస్ ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి చాలా మంచి అవకాశాలు మీరు అందుకునే దానికోసం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా ఆర్జేఐపీటీని మీకు లిస్టులో ఒక ప్రయారిటీగా పెట్టుకోండి. ఐఐటీలు, టాప్ ఎన్ఐటీలు రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్ని మీరు పరిగణలో తీసుకుని పరిశీలించండి. మీకు అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.